లూకాసు వార్త 12వ అధ్యాయము మొదటి 12 వచనాలు. లూకాసు వార్త 12వ అధ్యాయము మొదటి 12 వచనాలు. ఈరోజు ప్రసంగ అంశం, క్రీస్తును ఒప్పుకుంటున్నావా లేక ఎరగనని అంటున్నావా అనేది మనము ఆలోచించాలి. నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు శ్రమ పెట్టబడినప్పుడు లేదా హింసించబడినప్పుడు నువ్వు క్రీస్తును ఒప్పుకుంటున్నావా? అవును, నేను క్రీస్తుకు చెందిన వాడిని, నేను క్రీస్తుకు చెందిన దానిని అని ఆయనను అంగీకరిస్తావా లేక ఆయనను తృణీకరిస్తావా అనే ప్రశ్న మనకి మనం వేసుకొని దాని గురించి ఆలోచిస్తూ ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానిద్దాం. ఒప్పుకోకపోవడం ఒప్పుకోకపోవడం ఏముంది, చిన్న విషయం అని దాన్ని పక్కన పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే యేసుప్రభు వారు ఆయన మాటలు ఇప్పుడు మనం చదువుతూ వచ్చాం కదా, నువ్వు ఒప్పుకుంటున్నావా ఒప్పుకోవట్లేదా అన్న దానిపైన నీ నిత్యత్వపు స్థితి, నువ్వు నిత్యత్వంలో ఎక్కడుంటున్నావు అనేది తెలుస్తుంది అనమాట. నువ్వు ఒప్పుకుంటున్నావో ఒప్పుకోవట్లేదా యేసుక్రీస్తుని ఈ లోకంలో, ఈ లోకం ఎదుట. అంటే ఇది చిన్న విషయమా పెద్ద విషయమా? నిత్యత్వంతోనే ముడిపడి ఉన్న విషయం అంటే పెద్ద విషయమే కదా. సందర్భం మీకు తెలుసు, అధ్యాయాలు చాప్టర్ డివిజన్స్ చేసింది ఇన్స్పిరేషన్తో కాదు కదా. సో చాలాసార్లు ఆ భక్తులు వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు చేస్తూ వచ్చారు చాప్టర్ డివిజన్స్ కదా. 12వ అధ్యాయం మొదలైందంటే ఇదేదో వేరే సబ్జెక్ట్ అనుకోవడానికి లేదు. మనకి 11వ అధ్యాయంలో ఏ సందర్భం ఉందో అదే ఫ్లో అవుతుంది 12వ అధ్యాయంలో కూడా. 11వ అధ్యాయంలో పోయినసారి చివరిలో మనం ఏం చూసాము? పరిసయ్యులారా మీకు శ్రమ, ధర్మశాస్త్రోపదేశకులారా మీకు శ్రమ. ఎందుకంటే వాళ్ళ వేషధారణని బట్టి, వాళ్ళ లీగలిజంని బట్టి అని మనం పోయినసారి చూస్తూ వచ్చాం కదా. అలాగని చెప్పి అలా చెప్పగానే పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు మారు మనసు పొందేశారా? మారు మనసు పొందకపోగా యేసుక్రీస్తు పట్ల ఇంకా ఎక్కువ ద్వేషము, ఇంకా ఎక్కువ వ్యతిరేకత పెంచుకున్నారు వాళ్ళు కదా. అటువంటి సందర్భంలో, ఆ సందర్భంలో ఇప్పుడు మొదటి వచనం మనం చూస్తున్నాం, చూడండి ఒకసారి. అంతలో ఒకరినొకడు త్రొక్కుకొనున్నట్టు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లా చెప్పసాగాను, పరిసయ్యుల వేషధారణను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. సో ప్రాథమికంగా ఈ మాటలు ఎవరితో చెప్తున్నారు? శిష్యులతో చెప్తున్నాడు కదా. ఈ ప్రారంభ వచనంలోనే యేసుప్రభువు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. ఏంటా హెచ్చరిక? పులిసిన పిండి ఏంటిది? ఒక్క మాట చెప్పండి. హెచ్చరిక దేనికి సంబంధించింది? వేషధారణకు సంబంధించింది కదా. పరిసయ్యుల వేషధారణను పులిసిన పిండిని గురించి మీరు జాగ్రత్త పడుడి అని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే యేసుప్రభు వారు ఒక గీత గీస్తున్నాడు అనమాట. ఒక గీత గీసి ప్రజలు అయితే పరిసయ్యులను వెంబడించాలి లేక తనను అంటే యేసుక్రీస్తుని వెంబడించాలి. రెండే ఆప్షన్స్. అయితే గీతకి అటువైపు ఉండాలి, లేకపోతే ఇటువైపు ఉండాలి. నేను గీతకు అటో కాలేసి ఉంటాను, ఇటొక కాలేసి ఉంటాను అంటే అలా కుదరదు. అలాంటి వాళ్ళందరూ తీర్పుకు లోనవుతారు అనమాట చివరిలో. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఒక నిర్ణయం చేయాలి, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి, మరణం వరకు కట్టుబడి ఉండాలి. ఒక కాలు అటు ఒక కాలు ఇటు వేస్తానంటే కుదరదు. ఒక రెండు ఇనిషియల్ అబ్జర్వేషన్స్ ఏంటంటే, చాలా స్పష్టంగా నిత్యత్వపు కోణంలో నుంచి చూస్తే మన క్రియలు మాత్రమే కాదు, మన నోటితో ఏదైతే ఒప్పుకుంటున్నామో, అంగీకరిస్తున్నామో, ప్రకటిస్తున్నామో అది కూడా ప్రాముఖ్యమైందే అన్న విషయం మనకు అర్థం కావాలి కదా. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఈ సంగతులు ప్రాథమికంగా ఎవరికి చెప్తున్నారు? శిష్యులకు చెప్తున్నారు. అంటే యేసుక్రీస్తుకు చెందిన వారము అని ఎవరైతే చెప్పుకుంటున్నారో, ప్రొఫెస్ చేస్తున్నారో, ఆ ప్రొఫెసింగ్ క్రిస్టియన్స్ గురించి చెప్తున్నాడు ఈ మాటలన్నీ. కాబట్టి ఈ హెచ్చరిక మాకు సంబంధించింది కాదులే అని మీరు అనుకుంటే పొరపాటే. ప్రొఫెసింగ్ క్రిస్టియన్స్ ఎక్కడ ఉంటారు? చర్చిలోనే ఉంటారు. ప్రొఫెసింగ్ అని ఎందుకు అంటున్నాం? చెప్తున్నారు అంతే, కానీ నిజంగా క్రైస్తవులు చెప్పుకుంటున్నారు, నోటితో చెప్తున్నారు, కానీ నిజంగా వాళ్ళు క్రైస్తవులు కాదు, నిజంగా మారు మనసు పొందిన వారు కాదు. అలాంటి వాళ్ళు అందరు ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారు, చర్చిలోనే ఉంటారు అనమాట. అందుకే దిస్ ఇస్ ఫర్ ద చర్చ్ క్రౌడ్. యేసుప్రభువు వారు హెచ్చరికిస్తుంది. శిష్యులని చెప్పుకుంటున్న వారికి ఆయన ఈ మాటలు చెప్తుంది అని జ్ఞాపకం ఉంచుకోవాలి. సరే, ఈ వాక్య భాగం అంతట్లో ప్రధానంగా రెండు విషయాలు మనం చూస్తున్నాం. మొదటిది, వేషధారణను పాపమును విడిచిపెట్టుము అనే ఒక హెచ్చరిక యేసుప్రభువు వారు ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మొదటిది,
నేను ఇచ్చిన అవుట్లైన్ లో కూడా మీకు ఆ రెండు విషయాలు కనిపిస్తాయి కదా. మొదటిది ఏంటి? వేషధారణను పాపమును విడిచిపెట్టుము. రెండవది క్రీస్తును ఒప్పుకొను. ఇది ప్రోత్సాహకరమైన మాట. క్రీస్తును ఒప్పుకోవడాన్ని గురించి ప్రోత్సహిస్తూ యేసుప్రభువు చెప్పిన మాట. మొదటిది ఒక హెచ్చరిక, రెండవది ఒక ప్రోత్సాహకరమైన మాట. అందులో మొదటిది మనం చూద్దాం. వేషధారణను పాపమును విడిచిపెట్టును అనే మాటను మనం చూద్దాం. వేషధారులు దేవుని చేత తీర్పు తీర్చబడతారు. సాధారణంగా ఎక్కువ మంది ప్రజలు వస్తున్నారు అని అంటే సేవకులు ఎట్లా ఉంటది వాళ్ళకి? 60 మంది వచ్చారు, 100 మంది వచ్చారు కూడికి, 4000 మంది, 20,000 మంది వచ్చారు ఈరోజు అని అతిశయిస్తారు కదా. దాన్ని బట్టి ఎగిరి గంతులు వేస్తారు సేవకులు. కానీ యేసుప్రభువు వారు ఇక్కడ 100,000 మంది ఇప్పుడు రాగానే దాన్ని బట్టి ఆయన కూడా అట్లాగే ఎగిరి గంతేస్తున్నాడా? లేదు. ఎందుకు? అక్కడ వచ్చిన వాళ్ళందరి హృదయాలు ఎరిగినటువంటి వాడు ఆయన. సో వాళ్ళందరూ ఏ స్థితిలో ఉన్నారో కూడా ఆయనకు తెలుసు. ఈవెన్ శిష్యులము అని చెప్పుకునే వాళ్ళ పరిస్థితి కూడా ఎట్లుందో ఆయనకు తెలుసు. వాళ్ళందరిలో కూడా ఒక ప్రధాన సమస్య ఉంది, ఒక పెద్ద ప్రాబ్లం ఉంది వాళ్ళందరికీ. ఏంటా ప్రాబ్లం? శిష్యులని చెప్పుకుంటున్న వారిలో ఉన్న సైతం ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య ఏంటది? వేషధారణ. సో ఆయన సంతోషించట్లేదు వాళ్ళని బట్టి. వాళ్ళలో శిష్యులని చెప్పుకునే వాళ్ళు చాలా మంది వేషధారులుగా ఉన్నారు కాబట్టి దానిని బట్టి వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాడు. అట్లా చెప్పుకునే వాళ్ళు అసలు ఉంటారా? చెప్పుకుంటున్నారు కానీ నిజంగా క్రైస్తవులు కాదు, చెప్పుకుంటున్నారు కానీ నిజంగానే శిష్యులు కాదనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా అని మీకు ఎవరికైనా అనుమానం కలిగితే ఇస్కరియోతు యూదా గురించి ఆలోచిస్తూ ఉండండి. సో ఉంటారా? ఉంటారు. చర్చిలోనే ఉంటారు. అటువంటి వారికే వారి వేషధారణ గురించి యేసుప్రభువు ఇస్తున్నటువంటి హెచ్చరిక. వేషధారణ అనే పాపంలో ఉన్నవారు పెద్ద ప్రమాదంలో ఉన్నారు. ఎందుకంటే వారు మేము క్రీస్తును వెంబడిస్తున్నాము అని చెప్పుకుంటున్నారు కానీ నిజానికి వెంబడించండి. వారు చాలా పెద్ద వేషధారణ అనే మాటకు గ్రీకులో వాడిన పదము మాస్క్ అనే పదానికి వాడే పదం అనమాట. మాస్క్ తెలుసు కదా, ఫేస్ మాస్క్. ఆ మాస్క్ కి వాడే పదం అనమాట. సో మాస్క్ ఏం చేస్తుంది? లోపల ఉన్న వ్యక్తి యొక్క నిజమైన ఎక్స్ప్రెషన్స్ బయట కనబడనివ్వదు కదా. సో లోపల సంతోషంగా ఉంటే పైకి ఏడ్చేటట్టు మాస్క్ పెట్టుకొని చూపించవచ్చు. అలాగే ఈ వేషధారులు కూడా ఎలా ఉన్నారు? పైకి బాగా భక్తిపరుల్లాగా, క్రైస్తవుల్లాగా, యేసుక్రీస్తును వెంబడించే వారికి లాగా కనపరుచుకుంటున్నారు కానీ నిజంగా అంతరంగంలో దేవుని కార్యం వారిలో నిజంగా జరగలేదు. వారి అంతరంగం దేనితో ఉందని పోయినసారి మనం ధ్యానించాము. దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది అని పోయినసారి మనం ధ్యానించాం. సో లోపల దానికి బయట దానికి సంబంధం లేకుండా ఉంటుందన్నమాట. వేషధారుల మనస్సంతా మనుషులకు మేము ఎట్లా కనబడుతున్నాం అన్న దానిపైనే ఉంది కానీ దేవుని ఎదుట మా హృదయం ఎలాగున్నది అని ఆలోచించే పరిస్థితి వాళ్ళలో. యేసుప్రభువు వారు వేషధారణ దేంతో పోల్చి చెప్తున్నాడు? వేషధారణ అంటే ఏంటన్నాడు ఆయన? పులిసిన పిండి. పులిసిన పిండితో పోల్చి చెప్తున్నాడు కదా. ఎంత పెద్ద ముద్దైనా సరే, పిండి ముద్దైనా సరే, కొంచెము పులిసిన పిండి దానికి కలిపితే చాలా ఏమవుతుంది? మొత్తం పిండి అంతా పులిసిపోతుంది. పెరుగు తోడబెట్టేటప్పుడు మీరు ముందు రోజు మిగిలిన పెరుగు అంతా దాంట్లో పడేస్తారా? పాలల్లో ఎంత వేస్తారు? కొంచెమే కదా. సో అక్కడ ఎంఫసిస్ అదే యాక్చువల్గా. పిండి ముద్ద ఇవన్నీ కాదు. పాయింట్ ఏంటి? కొంచెము చాలు ముద్దంతటిని పులిసేలా చేయడం. వేషధారణ అనే పాపము మీ జీవితంలో కొంచెంగా మీరు అనుమతిస్తే చాలు. మీరు పూర్తిగా పరిసయ్యుల్లాగా ఉన్నారా అనేది కాదు ఇక్కడ ప్రశ్న. మీరు వేషధారణ అనే పాపాన్ని ఎంత అనుమతిస్తే చాలు? కొంచెం అనుమతిస్తే చాలు. మీరు పూర్తిగా నాశనం అవ్వడానికి అది చాలా చక్కగా నిదానంగా లోపలే పనిచేస్తూ అన్ని విధాలా మిమ్మల్ని నాశనం చేస్తుంది. కాబట్టి దానిని పూర్తిగా మన జీవితాల్లో నుంచి నిర్మూలించాలి. పౌలు ఒక సందర్భంలో పేతురుని, బర్నబాని ఖండిస్తాడు వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి. మీకు ఆ సందర్భం తెలిసి ఉండొచ్చు. రిఫరెన్స్ నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం చదవం కానీ తర్వాత మీరు చదువుకోవచ్చు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు. గలేషియన్స్ చాప్టర్ 2 వర్స్ 12-13. గలతీ 2:12-13. అక్కడ ఉన్న సందర్భం ఏంటంటే యాకోబు దగ్గర నుంచి కొంతమంది రాక మునుపు పేతురు ఏం చేస్తాడు? చక్కగా అన్యులతో కూడా కూర్చొని వాళ్ళతో చక్కగా భోజనం చేస్తుంటాడు, బాగుంటాడు వాళ్ళతోటి. యాకోబు దగ్గర నుంచి కొంతమంది రాగానే ఏం చేస్తాడు?
దూరంగా దూరం దూరం వాళ్ళకి నాకు అసలు సంబంధమే లేదన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటాడు అనమాట. బర్నబా కూడా ఈ మోసంలో పడిపోయాడు అని కూడా చెప్పబడింది. అంటే మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, వాళ్ళు లేనప్పుడు ఒకలాగా. బహిరంగంగానే వాళ్ళు ఈ పని చేస్తున్నారు కాబట్టి పౌలు కూడా బహిరంగంగానే వాళ్ళని ఖండిస్తాడు. ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నానంటే, పేతురు బర్నబాలంతటి వాళ్ళే ఈ పాపంలో పడిపోతూ ఉంటే మనం ఇంకెంత ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి. వేషధారణ అనే పాపంలో ఉన్నవారు పెద్ద ప్రమాదంలో ఉన్నారు. ఎందుకంటే వారు దేవుణ్ణి సంతోషపెట్టడానికి బదులు మనుషుల్ని సంతోషపెట్టే వాళ్ళుగా ఉంటున్నారు. ఇట్లాంటిది అసలు నాలో లేదండి అని ఎవరైనా చెప్పగలరు? ఎవ్వరని చెప్పలేము. ఎందుకు? మన అందరిలో ఉన్నది ఏంటి? అవతల వ్యక్తి మనల్ని ఇష్టపడాలని మనం అంతా కోరుకుంటాం కదా. మనల్ని ఎవరు ఇష్టపడకూడదు, అందరు మనల్ని ద్వేషించాలని ఎవరైనా అనుకుంటారా? ఎవరు అనుకోరు. కాబట్టి యథార్థంగా నిజాయితీగా ఉండడానికి బదులు అవతలకు వారికి తగినట్టుగా, వాళ్ళ మెప్పు పొందుకోవడానికి కావాల్సినట్టుగా మనం ఏం చేస్తుంటాము? మాట్లాడుతుంటాము, ప్రవర్తిస్తుంటాము. అలా చేయడానికి మనం పురికొల్పబడుతూ ఉంటాం. మనుషుల్ని సంతోష పెట్టాలన్న ఒక తాపత్రయం అందరిలోనూ ఉంటది. నీ హృదయంలో ఏముందో నీ కంటికి కనిపించే మనుషులు చూడలేకపోవచ్చు, కానీ నీ కంటికి కనిపించిన దేవుని కంటికి మాత్రం సమస్తము తేటగా కనబడుతున్నాయి. వేషధారిలాగా ఉండొద్దు అనే మాటకి దాన్ని అపార్థం చేసుకోకుండా రెండు విధాలుగా దాన్ని పొరపాటుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. వేషధారిగా ఉండొద్దు అని అంటే ఏదైనా సమయం సందర్భం లేకుండా అవతల వారిని గాయపరిచే విధంగా ఎట్లా పడితే అట్లా వాళ్ళ ముఖం మీదే అనేయడము, కక్కేయడము అనేది కాదు. అది చెప్పట్లేదు నేను. వేషధారిగా ఉండొద్దు అంటే నా ఉద్దేశం అది కాదు. రెండవది అంటే అక్కడ ఏం కావాలి? ఎవరినైనా సరి చేస్తున్నప్పుడు సెన్సిటివ్గా, గ్రేషియస్గానే వాళ్ళతో వ్యవహరించాలి కదా, బుద్ధిపూర్వకంగా నడుచుకోవాలి. అలాగే వేషధారిలాగా ఉండకూడదు అని అంటే ఆ వ్యక్తిగత పాపాల గురించి అందరికీ టంకా వేసి చాటింపు వేయమని కూడా కాదు. ఆ విషయాల్లో కూడా మనకి ఏం అవసరం? వివేచన అవసరం. ఏది దేవుని దగ్గర మాత్రమే ఉంచాలి, ఏది ఇతరులతోటి పంచుకోవాలి అనే విషయాల్లో మనకి వివేచన అవసరం. కానీ ప్రజలను మభ్యపెట్టేలా, తప్పుదారి పట్టించేలా, నీ గురించి ఉన్నదానికంటే ఎక్కువ మంచివాడని అవతల వాళ్ళు అనుకోవాలని, లోపల నువ్వు అంత సీన్ లేదు నీకు అని నీకు తెలుసు, కానీ దాంతో సంబంధం లేకుండా బయటకు మాత్రం నువ్వు ఏం చూపించాలని, అవతల వాళ్ళు ఏమనుకోవాలని తాపత్రయపడి ప్రయాసపడుతున్నావు. ఇంకా చాలా మంచివాడినని, ఇంకా ఎక్కువ భక్తిపరుణ్ణని ప్రజలు అనుకోవాలని వాళ్ళని మభ్యపెట్టడానికి ప్రయాసపడుతూ ఉంటే దాన్నే వేషధారణ అని అంటున్నాం. ప్రతి సందర్భంలోనూ ప్రేమ కలిగి సత్యము చెప్పేవారంగా ఉండాలి. దేవుడు మన ఆలోచనలు సైతం ఎరిగిన వాడన్న సత్యాన్ని ఎన్నడూ మర్చిపోము. వేషధారణ అనే పాపంలో ఉన్న వారు పెద్ద ప్రమాదంలో ఉన్నారు. ఎందుకంటే క్రీస్తును వెంబడిస్తే మమ్మల్ని ఎవరైనా ఏమైనా చేస్తారేమోనన్న భయం, ఎవరైనా ఏమైనా చేస్తారేమో అన్న భయం. వాస్తవానికి ఎవరేం చేయరు, కానీ మన భయము. ఈ వచనాలు చదివిన తర్వాత మనం ధ్యానిద్దాం. 4-5 వచనాలు ఒకసారి చూడండి. 4వ వచనం, 5వ వచనం. నా స్నేహితులైన మీతో నేను చెప్పినది ఏమనగా, దేహమును చంపిన తర్వాత మరేమియో చంపనేరని వారికి భయపడుకుడి. ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును. చంపిన తరువాత నరకములో పడద్రోయే శక్తి గల వానికి భయపడుడి. ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. సో ఎవరికి భయపడాలో చెప్తున్నాడు కదా యేసుప్రభువు వారు స్పష్టంగా. ఎవరికి భయపడకూడదు, ఎవరికి భయపడాలి అనేది చెప్తున్నాడు. ఎవరైనా ఏమైనా చేస్తారేమోనన్న భయం కాదా అసలు. యాక్చువల్గా మనం చాలా సందర్భాల్లో దేనికి భయపడుతుంటాం తెలుసా? ఎవరన్నా ఏమైనా అనుకుంటారేమోనని భయపడతాం. అంటారేమో అని కూడా కాదు, అనుకుంటారేమోనని భయం మనకి. మన గురించి ఎవ్వరు ఏమట్లా అనుకోకూడదు కదా, అంతా మంచిగానే అనుకోవాలి. నిజంగా లోపల మరి అంతే మంచోడువా, అంతే భక్తిపరుడువా అంటే అదేం లేదు మరి. సో అంటారేమో అని కాదు, ఏదైనా చేస్తారేమో అని కాదు, అనుకుంటారేమో అనే దగ్గరే మనము భయపడిపోయి అక్కడే ఆగిపోతూ ఉంటాము. ఇక చెయ్యడము అనేది బహు దూర్కి బాత్ కదా, చాలా దూరంగా ఉన్న విషయం. మనుషులకు భయపడేవారైతే శ్రమ, హింస ఎదురైనప్పుడు ఏమంటారు? యేసుక్రీస్తుతో నాకు సంబంధమే లేదు అసలు అని తృణీకరిస్తారు.
మనుషులకు భయపడే వాళ్ళైతే. మనం ఎవరము ప్రస్తుతం ఎటువంటి హింస, టార్చర్ ఎదుర్కోవడం లేదు. కానీ ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చినా సరే మన జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మాటలు ఏంటి? దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనేరని వానికి భయపడకూడదు. మహా అయితే దేన్ని చంపుతారు? మనుషులు దేహాన్ని చంపుతారు. మహా అయితే దేన్ని చంపగలుగుతారు? శరీరాన్ని చంపగలుగుతారు. తర్వాత ఇంకేమైనా చేయగలుగుతారా? నన్ను వాళ్ళు చేయగలిగిన మాక్సిమం అదే, ఇంకా అంతకుమించి ఇంకేం చేయలేరు. కాబట్టి వాళ్లకు మీరు భయపడద్దు. మరి ఎవరికి భయపడాలి? చంపిన తరువాత నరకములో పడద్రోయే శక్తి గలవానికి, అధికారం గలవానికి మీరు భయపడండి. మనం భయపడాల్సింది మనుషులకు కాదు, దేవునికి. క్రీస్తును వెంబడిస్తే మమ్మల్ని ఎవరైనా ఏమైనా చేస్తారేమో అన్న భయం మనకి అవసరం లేదు. మనుషులకు కాదు మనం భయపడాల్సింది. ఇక 4వది, వేషధారణ అనే పాపంలో ఉన్న వారు పెద్ద ప్రమాదంలో ఉన్నారు. ఎందుకంటే అది వారిని నిత్య తీర్పుకు గురి చేస్తుంది అనమాట. ఈ తీర్పు గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఏంటి తెలుసా? వేషధారులను తీర్పు తీర్చడంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంటే ఒక పాపాన్ని తీర్పు తీర్చడం గురించి లేదా కొంతమందిని తీర్పు తీర్చడం గురించి ఇలా చెప్పడం బహుశా ఈ యొక్క సందర్భంలోనే చదువుతాం మేము బైబిల్లో. వేషధారులను తీర్పు తీర్చడంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారంట? త్రిత్వంలోని ముగ్గురు ఇన్వాల్వ్ అయినారు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. తండ్రి అయిన దేవుడు వేషధారులను తీర్పు తీరుస్తాడని ఇందాక 5వ వచనంలోనే మనం చూసాం కదా. చంపిన తర్వాత నరకంలో పడద్రోయే శక్తి గలవానికి భయపడు. ఆ అధికారము, శక్తి ఎవరికి ఉంది? తండ్రి అయిన దేవునికే ఉంది. సో ఆయనే తీర్పు తీర్చేవాడు. అలాగని ఊరుకోవట్లేదు కదా. ఇంకా ఏం చెప్తున్నారు? ఇదే విషయాన్ని ఇంకా నొక్కి చెప్పడానికి కంటిన్యూషన్ 5వ వచనంలో ఆయనకే భయపడు. ముందు చెప్పిన విషయం ఏంటి? అదే కదా, ఎంఫసిస్ కోసం ఇంకా నొక్కి మళ్ళీ రిపీట్ చేసి చెప్పడం, ఆయనకే భయపడు. నరకం గురించి ప్రస్తావన చదువుతున్నాం కదా. ఇక్కడ నరకం అనే మాటకి గెహెన్నా అనే పదం వాడారనమాట గ్రీకులో. యెరూషలేముకి దక్షిణ దిక్కున ఒక లోయ ఉండేదంట, ఒక లోయ ఉందంట. దాని పేరు హిన్నోము లోయ. ఇది హీబ్రూ పదం, గెహిన్నోమ్ అని అంటారు దాన్ని. దాన్ని గ్రీక్లోకి ట్రాన్స్లిటరేట్ చేసేటప్పుడు గెహెన్నా అని ట్రాన్స్లిటరేట్ చేశారు. ఈ గెహెన్నా అనే చోట ఆ లోయలో మోలేకు అనే దేవత యొక్క విగ్రహాన్ని పెట్టి యెరూషలేములో విగ్రహారాధికులైన కొంతమంది యూదులు యెరూషలేములో నుంచి అప్పుడప్పుడు బయటకు వచ్చి ఆ మోలేకు దేవత విగ్రహానికి తమ చిన్న పిల్లలను బలిస్తూ ఉండేవారంట. అండ్ కొంతకాలానికి ఆ ప్రాంతం అంతా పాడైపోయి మొత్తం అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న చెత్త అంతా తీసుకెళ్ళి అక్కడ వేయడం స్టార్ట్ చేశారు. సో అదొక డంప్ యార్డ్ అయిపోయింది అనమాట. కొంతకాలానికి చెత్త కుప్ప, పెద్ద చెత్త దిబ్బలాగా వేస్తూ ఉంటే అట్లా అయిపోయింది అనమాట. నేరస్తులు ఎవరైనా చనిపోతే వాళ్ళ శవాలన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడే పడేయడం, ఏ చెత్త ఉన్నా అక్కడే పడేయడం లాంటి ప్లేస్ అయిపోయింది. ఇప్పుడు చెత్త కుప్పలు ఉంటాయి కదా మన దగ్గర కూడా, ఏం చేస్తారు? అవి పెద్దగా అయిపోయి పెరిగిపోతూ ఉంటే కాలబెడతారు. సో దాన్ని కూడా కాలబెడితే అది ఏమయ్యేదంటే అలా చిన్నగా మండుతూ ఎప్పుడు ఇట్లా పొగ ఆకాశంలోకి పైకెక్కుతూ అలా కాలుతూ ఉండేదన్నమాట. యేసుప్రభు వారు ఇప్పుడు ఆ ప్రాంతాన్ని, అక్కడ జరుగుతున్న దాన్ని ఆధారం చేసుకొని నరకానికి ఒక పదం వాడుతున్నారు, గెహెన్నా అనే పదం వాడుతున్నారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అని చెప్పడానికి, నరకాన్ని గురించి ఆ విషయాలు చెప్పడానికి ఆ ప్రాంతం పేరు, ఆ లోయ పేరు తీసుకొని వాడుతున్నారన్న. అలా నిరంతరం కాలుతూ హింసించబడే నరకానికి సాదృశ్యంగా ఆ పేరు వాడుకలోకి వచ్చింది. అయితే ఈ నరకం అనే దాన్ని ఎవరో మనుషులు కనిపెట్టింది కాదు కదా, అది ఉంది అనేది బైబిల్ అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు స్పష్టంగా చెప్తున్నటువంటి సత్యం. నేను యేసుక్రీస్తు నమ్ముతాను కానీ నరకం ఉందని నేను నమ్మను అని అనడానికి వీలుందా? ఎవరినైనా నరకానికి పంపించే దేవుడిని నేను నమ్మను ఒకవేళ నువ్వు అంటే అది నీ ఇష్టం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా బైబిల్ ప్రకటించే దేవుడు అలాంటి వాడే. ఆయన కొందరిని తీర్పు తీర్చి నరకానికి పంపిస్తాడు. అలాగే నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుడు తన కుమారుని ద్వారా మనకు తనను తాను బయలుపరుచుకున్నాడు. యేసుక్రీస్తు నరకం గురించి చేస్తున్న ఈ బోధను ఆయనను నువ్వు ఒకవేళ తృణీకరిస్తే, ఆయన చెప్పిందే సత్యం కనుక నువ్వు చాలా పెద్ద ప్రమాదంలో తీర్పు దినాన్ని నువ్వు ఆయన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వేషధారులను తండ్రి అయిన దేవుడు తీర్పు తీరుస్తాడు అనేది మొదటిగా మనం చూసిన విషయం. రెండవది, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తీర్పు తీరుస్తాడు. 9వ వచనం చూడండి ఒకసారి.
9వ వచనం, మనుషుల ఎదుట నన్ను ఎరుగనను వారిని నేనును ఎరుగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును. నువ్వు నన్ను ఎరగనంటే మనుషుల ముందు, నేను కూడా దేవుని ఆ దినమున నేను కూడా నిన్ను ఎరుగనని చెప్తాను. అంటే ఈ మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీరు. ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో యేసుక్రీస్తు గురించి సరిగ్గా సాక్ష్యం చెప్పడంలో విఫలం అవడం గురించి కాదు, ఎప్పుడో ఒకసారి గురించి కాదు. ఎందుకు ఎప్పుడో ఒకసారి గురించి అయితే పేతురు సార్ కనీసం ఎన్నిసార్లు నేను ఎరగనన్నట్టు చెప్పాడు? కనీసం 3 సార్లు అన్నాడు. సో అపోస్తలుడే అప్పుడు పరలోక రాజ్యంలో ప్రవేశించే అవకాశము ఉండదు ఇంకా. కాబట్టి ఎప్పుడో ఒక సందర్భంలో అనేది కాదు అక్కడ. చర్చిలో ఉన్నప్పుడు భక్తిపరులాగా, క్రీస్తుని ఒప్పుకుంటున్న వారికి లాగా, అన్యులతో ఉన్నప్పుడేమో, లోకంలోని వారితో ఉన్నప్పుడేమో మాట ద్వారా చేత ద్వారా క్రీస్తును తృణీకరిస్తూ ఉంటే ఇది నిత్యం ఇక వాళ్ళ లైఫే అదనమాట. ఎప్పుడో ఒక సందర్భంలో కాదు, వాళ్ళ లైఫ్ స్టైలే వేషధారణ. చర్చిలో ఒకలాగా, బయట ఒకలాగా, చర్చ్ సర్కిల్లో ఉంటే ఒకలాగా, లోకంలో ఉన్న వాళ్ళతో ఉంటే వాళ్ళ కుళ్ళు జోకులకి వాళ్ళ సరసోక్తులకి నవ్వుతూ వాళ్ళతో పాటు కలిసిపోయినట్టుగా జీవితమే ఒక వేషధారణ లాగా ఉంటే అటువంటి వారి గురించి చెప్తున్నాడు, నువ్వు నన్ను లోకం ఎదుట ఒప్పుకొనకపోతే నేను కూడా నిన్న అది నానా ఒప్పుకోను. ఒకవేళ మీలో ఎవరైనా అటువంటి స్థితిలోనే ఉంటే మారు మనస్సు పొందాలని ప్రభు పేరిట పిలుపునిస్తున్నాను. ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చినా క్రీస్తునే హత్తుకోవాలి, లేకపోతే ఆయన తీర్పు దినాన నిన్ను కూడా తృణీకరిస్తాడు. ఈ లోకములో భూమి మీద నువ్వు మనుషులు ఎదుట ఆయన తృణీకరిస్తే ఆ దినాన ఆయన నిన్ను కూడా తృణీకరిస్తాడు. 3వది, పరిశుద్ధాత్మ దేవుడు వేషధారులను తీర్పు తీరుస్తాడు. 10వ వచనం, మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాప క్షమాపణ కలుగును కానీ పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణే లేదు. ఈ వచనం చాలా ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి వచనం కదా. క్షమాపణే లేని పాపమా, అమ్మో ఏంటా పాపం అసలు అని తెలియదు చాలా మందికి. చాలా మంది వేరే ఏవేవో చెప్తా ఉంటారు, హత్య చేయడం అని, వ్యభిచారం అని, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా దూషించడం అని, ఇట్లా చాలా రకాలుగా చెప్తుంటారు. ఈ క్షమాపణ లేని పాపం అంటే ఏంటనే, కానీ దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీరందరూ కూడా అటెంటివ్గా వింటే తప్ప అర్థం కాదు. వరి అవుతుంటారు, అమ్మో నేనేమన్నా అట్లాంటి క్షమాపణ లేని పాపం ఏదైనా చేశానా అన్న ఆందోళన కూడా ఉంటుంది చాలా మందిలో. ఒక వ్యక్తి, దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుందాం, ఒక వ్యక్తి అన్యుడిగానో విగ్రహారాధికుడిగానో అవిశ్వాసిగానో ఉన్నప్పుడు అతనికి దేవుని గురించి తెలియకపోవచ్చు. సో అవుట్ ఆఫ్ హిజ్ ఇగ్నోరెన్స్, తెలియదు కాబట్టి యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మని దూషించి ఉంటే ఇక అతను ఎప్పటికీ దేవుని కృపకు దూరం అయిపోయాడు, ఇక అతనికి క్షమాపణే లేదు అని చెప్తున్నాడు యేసు ప్రభు వారు. ఒకవేళ అట్లే చెప్తే ఇందాక మనం చూసిన పేతురు ఎగ్జాంపుల్లో, మరి పేతురు కూడా ఒక సందర్భంలో యేసుక్రీస్తుని తృణీకరించాడు కదా, మరి అతనికి కూడా క్షమాపణ లేదా? కాదు, అతను తిరిగి సమకూర్చబడ్డాడు కదా. సో దేవుని ఎరగనప్పుడు, దేవుని గురించి తెలియనప్పుడు, సువార్తే విననప్పుడు అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళ గురించి చెప్పట్లేదు ఇక్కడ. వాళ్ళు క్రీస్తుని తృణీకరిస్తూనే ఉంటారు, వాళ్ళు దూషిస్తూనే ఉంటారు, వాళ్ళ గురించి కాదు. పౌలు మునుపు నేను హంతకుణ్ణి దూషకుణ్ణి అని ఒప్పుకున్నాడు కదా, అది ఎప్పుడు? మునుపు దూషించాడు కదా, అందుకని అతని దేవుడు క్షమించకుండా శిక్షించాలని డిసైడ్ చేసేసాడా? క్షమాపణే లేదా ఇంకా పౌలుకి? నేను కృప పొందుకున్నానని అన్నాడు కదా. మరి ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఈ మాటలు అసలు ఎవరి గురించి చెప్తున్నాడు యేసుప్రభు వారు? క్షమాపణే లేని పాపం అంటే ఏంటి, ఎవరున్నారు ఆ పాపంలో అని జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇంకా అక్కడ దాకా వెళ్ళకుండా నేను ఇంకొక మాట చెప్తాను. మనుష్య కుమారునికి వ్యతిరేకంగా ఏమైనా పలికినా పర్వాలేదు అంటున్నాడు. పరిశుద్ధాత్మ అంటే ఏంటి దాని ఉద్దేశము? నాకంటే పరిశుద్ధాత్మ గ్రేట్, ఆయన నెక్స్ట్ లెవెల్ అనే చెప్తున్నాడు అక్కడ. అట్లా పొరబడే అవకాశం ఉంది కదా ఆ మాటలు చదవంగానే. అది కాదు దాని భావం. మరి వ్యత్యాసం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారికి వ్యతిరేకంగా మాట్లాడడానికి, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడడానికి వ్యత్యాసం ఎక్కడుందంటే
వాళ్ళ ద్వారా మనుషులకు ప్రత్యక్షపరచబడిన ప్రత్యక్షతలో ఉంది. యేసు ప్రభు వారి ద్వారా కొంత ప్రత్యక్షత వచ్చింది. వారిని ఇంకా సర్వసత్యంలోనికి నడిపించే పరిచర్య ఎవరు చేస్తారు? పరిశుద్ధాత్మ చేస్తాడు. సో వారిద్దరూ కలిసి ఇక్కడ జరిగిస్తున్నారు ఈ కార్యాన్ని కదా. పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య గురించి మన అందరికీ తెలుసు కదా. రిఫరెన్స్ నోట్ చేసుకోండి, నేను చదువుతున్నాను రిఫరెన్స్. జాన్ 15:26. నేను చదివేది వినండి జాగ్రత్తగా. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరే సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఏంటి పరిశుద్ధాత్మ చేసే పరిచర్యలో భాగంగా చేసే పని ఏంటైనా? యేసు క్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చే పని. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ పరిచర్య ఏంటి? యేసు క్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి పని. యేసుక్రీస్తు ప్రభువారు, ఇప్పుడు ఈ సందర్భంలోకి వచ్చేద్దాం. ఇక్కడ ఎవరున్నారు? పెద్ద జనసమూహం, పరిచయులు, వీళ్ళందరూ ఉన్నారు కదా. ఇప్పుడు యేసు ప్రభువారు భూమిపైన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు సైతం పరిశుద్ధాత్మ ఆ పరిచర్యలో ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభువారితో పాటు పనిచేస్తున్నాడు కదా. ఆ అద్భుతాలన్నింటికీ అవసరమైన శక్తిని అనుగ్రహిస్తూ ఆయన కూడా ఆయన కార్యాలన్నీ జరిగిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ ద్వారా కూడా కావలసినంత ప్రత్యక్షత అనుగ్రహించబడిన తరువాత, వింటున్నారు కదా, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారు? బోధిస్తున్నారు. పరిశుద్ధాత్మ కూడా ఏం చేస్తున్నాడు? అనేక అద్భుతాల ద్వారా వారి పాపము విషయమై వారిని ఒప్పింపజేసే పని. ఈయనే మెస్సియా అని వారిని ఒప్పింపజేసే పని. దానికి కావలసినంత ఆధారము, రుజువంతా వాళ్ళ కళ్ళ ముందు పెట్టేటువంటి పని ఆయన చేసిన తరువాత డెలిబరేట్ గా, నేను ఈయన మెస్సియాని నేను ఒప్పుకోను, నా పాపాన్ని బట్టి నేను మారు మనస్సు పొందను అని ఎవరైనా తృణీకరిస్తూ ఉంటే, సో ముందు యేసుక్రీస్తు ప్రభువు వారి బోధన తృణీకరించారు. పరిశుద్ధాత్మ పూర్తి స్థాయిలో ఇంకా వాళ్ళు నమ్మడానికి ఎంత ప్రత్యక్షత వాళ్ళకి ఇవ్వాలి అంతా ఇచ్చేసి, ఎంత సువార్త చెప్పాలి అంత సువార్త వాళ్ళకి చెప్పి ఒప్పింపజేసే విధంగా కావాల్సినంత ఆధారం వాళ్ళ కళ్ళ ముందు అంతా ఉంచిన తర్వాత, ఈయన సాతాను వల్ల ఈ పనులన్నీ చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ వల్ల కాదు అని ఎవరైనా వీళ్ళు తృణీకరిస్తున్నట్టుగా తృణీకరిస్తే, అప్పుడు ఇక వాళ్ళకి పాపక్షమాపణ పొందుకోవడానికి వేరే మార్గం ఏముందిగా? ఇంకేమైనా మార్గం ఉందా? క్రీస్తును తృణీకరిస్తే ఇంకేదైనా మార్గం ఉందా? ఇంకా లేదు. అయితే ఈ క్రమంలో వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళ హృదయాన్ని ఇంకా 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 కఠినపరుచుకుంటున్నారు. ఒక దినం వస్తుంది, ఒక గడియ వస్తుంది, ఇక ఆ తర్వాత వాళ్ళకి ఇంకా మారు మనసు పొందే అవకాశమే ఉండదు. పూర్తిగా వాళ్ళ హృదయాన్ని కఠినపరిచేసుకొని, ఇక ఆయన మాటలను అంగీకరించకుండా ఆయన ముఖం మీద తలుపులు వేసేసి మారు మనసు పొందడానికి ఏమాత్రం ఇష్టం లేకుండా వాళ్ళ హృదయాన్ని పూర్తిగా కఠినపరిచేసుకున్నారు. ఇక వాళ్ళు మారు మనసు పొందే అవకాశమే. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4 నుంచి 6 వరకు ఉన్న వచనాల్లో దీని గురించి మనం చదువుతాం. చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4 నుంచి 6 వరకు ఉన్న వచనాలు. ఒక నిమిషం. రెండు 202వ పేజీ చదవండి అన్న. ఒకసారి వెలిగించబడి రుచి చూచి పాలివారై అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ మాటలన్నీ చూస్తే ఇవన్నీ విశ్వాస గురించే అన్నట్టుగా ఉన్నాయి కదా. అవన్నీ విశ్వాస గురించి కాదండి, అవన్నీ యేసుక్రీస్తు శిష్యుల గురించి చెప్పిన మాటలు కావు. అక్కడే పొరపడుతుంటారు చాలా మంది. వీళ్ళందరూ ఎవరు? ప్రొఫెసింగ్ క్రిస్టియన్స్. మేము క్రైస్తవులము, మేము విశ్వాసులము, మేము యేసుక్రీస్తు శిష్యులమని చెప్పుకుంటున్నారు. చెప్పుకునే వాళ్ళందరూ ఎక్కడుంటారు? చర్చిలోనే ఉంటారు. పరిశుద్ధాత్మ జరిగే కార్యాలన్నింటిలో పాలు పొందుతుంటారు. వాళ్ళ ద్వారా మేలు పొందుతుంటారు, రుచి చూస్తారు, వింటారు, అన్ని తెలుసుకుంటారు. అంతా తెలిసింది, కావలసినంత ఆధారం మొత్తం ఉంది, కళ్ళ ముందే ఉంది. అయినా ఏమైందంట? తప్పిపోయారంట. అర్థమైందా మీకు?
తప్పిపోతే 6వ వచనం, తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు, బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు కనుక మారు మనస్సు పొందునట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. ఇక అటువంటి వారు మారు మనస్సు పొందడము వాట్ ఏ హారబుల్ ప్లేస్ టు బి. ఎంత భయంకరమైన విషయం. గోధుమలు గురుగులు కలిసే ఉంటాయి సంఘంలో అని యేసుప్రభువు చెప్పారు కదా. ఇప్పుడు మన మధ్యలో కూడా నిజంగా మారు మనసు పొందకుండా వేషధారులాగా ఉన్నటువంటి వారు ఉండొచ్చు. మీ సొంత హృదయాలను మీరు పరిశీలించుకోండి. నిజంగానే మీరు ఆయనను ఒప్పుకుంటున్నారా, అంగీకరిస్తున్నారా, నిజంగానే మారు మనసు పొందారా, లేక అంతరంగంలో అంత పాపం ఉంచుకొని పాపములోనే జీవిస్తూ పైకి మాత్రం భక్తి వేషం వేస్తున్నారా? మీకు ఎక్కువ అవకాశం లేదు సుమా. ఆ గడి ఆ రోజు ఎప్పుడు వస్తుందో తెలియదు మీ విషయంలో. ఒకవేళ మీరు అదే స్థితిలో ఉంటే ఆ తర్వాతకి మీకు అవకాశం ఉండదు. కాబట్టి ఒకవేళ పరిశుద్ధాత్మ మీ పాపం విషయమై మిమ్మల్ని ఒప్పింపజేసే కార్యము, క్రీస్తును అంగీకరించాలని విశ్వాసం ఉంచమని మిమ్మల్ని ఒప్పింపజేసే కార్యం ఆయనలో మీలో కూడా జరిగిస్తూ ఉంటే ఆయన పరిచర్యకి సానుకూలంగా స్పందించి మీ పాపాలు ఒప్పుకొని దానిని విడిచిపెట్టి మారు మనసు పొందడము మంచిది. ఇంకా 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 ఆయన్ని తృణీకరిస్తూ వెళ్తూ ఉంటే మీకు ఇక తర్వాత అవకాశమే ఉండకపోవచ్చు. కాబట్టి వేషధారణను విడిచిపెట్టాలి, ఎందుకంటే అది నిత్య తీర్పుకి గురి చేసేదిగా ఉంటుంది అనేది మనం మొదటిగా చూసినటువంటి విషయం. ఇక రెండవది, క్రీస్తును ఒప్పుకొనుము. వేషధారణ అంటే క్రీస్తును తృణీకరించడం. దానికి ఆపోజిట్ ఏంటి? క్రీస్తును ఒప్పుకోవడం. 4వ వచనంలో యేసుప్రభువు చాలా చాలా టెండర్ హార్ట్ తోటి స్నేహితులారా అని పిలుస్తున్నాడు కదా. అలాగే 6, 7 వచనాల్లో దేవుని ప్రేమ గురించి తెలియజేశారు. 8వ వచనంలో ఒక వాగ్దానం కూడా చూస్తున్నాం. ఏంటా వాగ్దానం? 8వ వచనంలో ఉన్న వాగ్దానం కాదండి, మీరు వేరెక్కడ ఉన్నారు. కాదు, లూకాసు వార్త. నన్ను మనుష్యుల ఎదుట ఒప్పుకొని వాడేవాడో లూకాసు వార్త దగ్గరికి రండి. మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వారిని ఒప్పుకొనును. ఇప్పుడు మనం కదా ఇక్కడ ఆయన ఒప్పుకుంటేనే కదా అక్కడ ఆయన ఒప్పుకుంటారు అంటున్నాడు. సో ఎందుకు ఒప్పుకోవడం అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. క్రీస్తుని ఒప్పుకోవడం అంటే యేసు క్రీస్తే నా రక్షకుడు, నా ప్రభువు, ఆయనే మార్గము సత్యము జీవము, ఆయన ద్వారా తప్ప వేరే రక్షణ మార్గము లేదని ప్రకటించడం ఒప్పుకోవడం అంటే. చెప్పడం, మనుషులకు చెప్పడం. ఇలా మనం ఒప్పుకోవడం ఎప్పుడు మొదలు పెడతాము? మనుషుల ఎదుట, లోకం ఎదుట మనము ఆయనను ఒప్పుకోవడం ఎప్పుడు మొదలు పెడతాము? ఎప్పుడు? నిజంగానే మీరు మార్మన్స్ పొందంగానే మొదలు పెట్టినారా? అట్లీస్ట్ మనలో చాలా మంది బాప్తిస్మం అనే కార్యక్రమంతో మొదలు పెడతాం కదా. సంఘం ఎదుట ఆయనే నా రక్షకుడు, నా విమోచకుడు, నాకు పాప క్షమాపణ అనుగ్రహించాడు, నా సొంత రక్షకునిగా ప్రభువుగా నేను అంగీకరించానని బహిరంగంగా సంఘం ఎదుట సాక్ష్యం ఇవ్వడము, ప్రకటించడం మనము బాప్తిస్మం అప్పుడు చేయడం మొదలు పెడతాం. ఆ తర్వాత మన మాట ద్వారా, మన చేతుల ద్వారా మనం యేసుక్రీస్తును వెంబడించేవారమని, ఇందులో నా క్రియల వల్ల ఏమీ లేదు కానీ మొత్తం అంతా దేవుని కృప వల్లే నేను రక్షించబడ్డానని బహిరంగంగా మనము ఒప్పుకుంటూ సాక్ష్యం ఇస్తూ ఉంటాం. ఈ మాట జాగ్రత్తగా వినండి. నిన్ను నిజంగా యేసుక్రీస్తు రక్షించుంటే నీలో మార్పు కనబడుతుంది. నిన్ను నిజంగా యేసుక్రీస్తు రక్షించుంటే, నువ్వు నిజంగా రక్షించబడి ఉంటే నీలో ఏం కనబడుతుంది? మార్పు కనబడుతుంది. నువ్వు ఒక నూతన సృష్టిగా చేయబడ్డావు. నీ ఆలోచనలు, నీ ఇష్టాలు, నీ ప్రాధాన్యతలు అన్నీ మారుతాయి. నీలో మార్పు నుండి చుట్టూ ఉన్న వాళ్ళు స్పష్టంగా చూడగలుగుతారు. నువ్వు శరీర క్రియలను చంపుతూ ఆత్మ ఫలాన్ని ఫలిస్తావు. నువ్వు నీతిలోను, ప్రేమలోను, సత్యములోను ఎదుగుతూ ఉంటావు. నీ పాపాలను బట్టి నిన్ను నీవే తీర్పు తీర్చుకుంటూ దానిని ఒప్పుకునే వ్యక్తిగా ఉంటావు. ఒకవేళ ఇతరులకు క్రీస్తు ప్రేమ, కృపల గురించి చెప్పే అవకాశం వస్తే, ఆయన నిన్ను రక్షించాడు కాబట్టి ఆ కృతజ్ఞతాభావంతో నువ్వు ఇతరులకు కూడా ఆయన గురించి చెప్పేవాడిగా ఉంటావు, చెప్పేదానిగా ఉంటావు. ఇలా క్రీస్తును ఒప్పుకోవడాన్ని యేసుక్రీస్తు అంగీకరిస్తాడు అనడం కంటే మీరు ఒప్పుకుంటేనే నువ్వు ఒప్పుకోవాలి కదా. క్రీస్తును అంగీకరించడం లేదా తృణీకరించడం పైనే ఒక వ్యక్తి అసలు నిత్యత్వ గమ్యం, అసలు నిజంగా ఎక్కడికి వెళ్తున్నాడు అనేది తెలుస్తుంది అనమాట. ఇక్కడ
ఈ భూమి పైన ఆయన ఒప్పుకుంటున్నాడా యేసుక్రీస్తుని లేదా అనే దానిపైన అతను ఎక్కడికి వెళ్ళబోతున్నాడు అనేది ఆధారపడింది. రక్షణ కృపచేత మాత్రమే, విశ్వాసము ద్వారా మాత్రమే, యేసుక్రీస్తునందు మాత్రమే నిజంగా రక్షించబడిన వారు ఈ సత్యాన్ని లోకం ఎదుట ఒప్పుకుంటారు. అయితే ప్రశ్న ఏంటంటే, సరే ఒప్పుకోవడం అంటే ఏంటో అర్థమైంది. క్రీస్తు గురించి ఒప్పుకోవడం అంటే ఆయన గురించి ప్రకటించడం, ఆయన గురించి చెప్పడం అనేది మీకు అర్థమైంది. అయితే ఇక్కడ ఉన్న సందర్భంలో మామూలుగా ఒప్పుకోవడం గురించి కాదు ఇక్కడ మాట, ఇక్కడ పాయింట్ శ్రమలలో కూడా క్రీస్తును ఒప్పుకోవడం గురించి. అండర్ ప్రెషర్, శ్రమ వచ్చినప్పుడు, హింస వచ్చినప్పుడు అప్పుడు ఎలా ఒప్పుకోవడం అనే దాని గురించి కొన్ని ప్రోత్సాహకరమైన మాటలు చెప్తూ ఉన్నాడు అనమాట యేసుప్రభువారు. అందులో మొదటిగా మనం మన జీవితం అంతటిని దేవుని కనుదృష్టి కిందనే జీవిస్తున్నాము అని జ్ఞాపకం ఉంచుకోవడం. ఎవరన్నా CCTV సర్వేలెన్స్ అని రాస్తుంటారు కదా అక్కడక్కడ. మనమందరం మొత్తం ఈ భూమి మీద ఉన్న సమస్తము ప్రతి మనిషి ఎవరి సర్వేలెన్స్ లో ఉన్నాడు? దేవుని సర్వేలెన్స్ లో ఉన్నాడు కదా. అది జ్ఞాపకం ఉంచుకుంటే 2-3 వచనాలు ఒకసారి చూడండి. ఇప్పుడు 2వ వచనం దగ్గరికి వచ్చాం మనం. 2-3 వచనాలు. మరుగైనదేది బయలుపరచబడకపోదు, రహస్యమైనదేది తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవిలో చెప్పుకున్నది మిద్దెల మీద. కేవలం రహస్యమందు మాత్రమే కాదు, మనం చేసే పనులు మాత్రమే కాదు, మన ఆలోచనలు కూడా ఆయనకు తెలుసు కదా. కీర్తనకారుడు ఏమంటాడు? 139 139:4 నేను చదువుతున్నాను, వినండి. 139 కీర్తన 4 వచనం. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. మాట నోటి దాకా రావాలంటే ఎక్కడ మొదలవ్వాలి? ఆలోచనలో దగ్గర మొదలవ్వాలి కదా. సో నోటి దాకా రాకముందే ఆయనకు తెలుసు అంట. అంటే దేవునికి ఏం తెలుసు? మన ఆలోచనలన్నీ తెలుసు. ఎంతవరకు తెలుసు? పూర్తిగా తెలుసు. కాబట్టి మనం ఒకవేళ మన ఆలోచనలైనా సరే ఏమైనా పాపము చేసినట్టుగా పరిశుద్ధాత్మ మనల్ని ఒప్పింపజేసిన వెంటనే దాన్ని ఆయన ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టాలి. అలా రహస్యంగా ముందు వ్యక్తిగతంగా పర్సనల్ గా నీ పరిశుద్ధత ఎలా ఉందో నువ్వు చూసుకుంటూ, నీ అంతరంగాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటూ, పరిశుద్ధంగా ఉంచుకుంటూ ఉంటే, దేవుని సన్నిధిలో నేను ఎలా ఉన్నాను, నేను దేవుని సన్నిధిలో ఉన్నానన్న స్పృహలో జీవించడం ముందు నేర్చుకుంటే, మీకు అర్థమైందా? నేను ఎక్కడున్నాను? దేవుని సన్నిధిలో, దేవుని కనుదృష్టి కింద నేను ఉన్నానన్న స్పృహలో జీవించడం నువ్వు ముందు నేర్చుకుంటే, అప్పుడు బహిరంగంగా అందరి ముందు కూడా ఆయన్ని ఒప్పుకోగలుగుతావు, ఆయనకి చెప్పగలుగుతావు. వేషధారణ ఉండదు. అప్పుడు వేషధారణ ఉండదు. ఎందుకు? దేవుడు చూస్తున్నాడన్న కంటిన్యూస్ గా స్పృహలో నువ్వు ఉండాలి కదా, ఉంటావు కదా. అప్పుడు నీ పాపాన్ని ఏం చేస్తావు? నువ్వు కప్పిపు చేసి లోపల ఒకలాగా బయట ఒకలాగా చేయవు కదా. యథార్థంగా దేవుని ఎదుట నేను నీవు కనపరుచుకోగలుగుతావు. అంత మాత్రమే కాదు, మనుషుల ఎదుట కూడా క్రీస్తుని నీవు ఒప్పుకోగలుగుతావు. రెండవది, మనం మనుషులకు భయపడకుండా దేవునికే భయపడడం ద్వారా మనం శ్రమలలో సైతం క్రీస్తుని ఒప్పుకోగలుగుతాం. ఈ విషయం మనం ఆల్రెడీ చూసాం కదా 4-5 వచనాల్లో. ఎవరికి భయపడకూడదు? మనుషులకు భయపడకూడదు. ఎవరికి భయపడాలి? సో కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. ఈ వచనాల్లో భయం గురించిన ప్రస్తావన ఎన్నిసార్లు ఉంది? 4 సార్లు ఉంది. ఈ మాటలు చెప్పగానే కొంతమంది క్రైస్తవులే మనం పాజిటివ్ గా మాట్లాడాలి బ్రదర్. దేవుని ప్రేమ గురించి, కనికరం గురించి, జాలి గురించి, దయ గురించి ఇవి మాట్లాడుకోవాలి. భయపడడం గురించి ఎందుకు చెప్తున్నారు? అదేదో నెగటివ్ సెన్స్ లో, నెగటివ్ వర్డ్ లాగా తీసుకుంటారు. కానీ ఆ అభిప్రాయాన్ని యేసుప్రభువు వారు కూడా అంగీకరించారు. భయపడుడి, ఫియర్ గాడ్, దేవునికి భయపడుడి అని చాలా స్పష్టంగా యేసుప్రభువు వారు చెప్తున్నాను. ఈ దినాల్లో చాలా కరువైపోయింది, పదే పదే నొక్కి ప్రకటించబడాల్సినటువంటి విషయం ఇది కదా. దేవునికి భయపడుడి. అయితే ఈ మాటల ద్వారా యేసుప్రభువు వారు విశ్వాసం ప్రోత్సహిస్తున్నాడు. మనుషులు మీకు కలగజేసిన శ్రమలను, హింసలను బట్టి మీరు వారికి భయపడద్దు. నిత్యత్వంలో అటువంటి వాటిని కలగజేసే శక్తి గల దేవునికి మీరు భయపడండి అని చెప్తున్నాడు కదా. గలతీయులకు రాసిన పత్రిక 1:10 వచనం చూడండి ఒకసారి. గలతీ 1:10. ఇప్పుడు మనుషుల దయను సంపాదించుకుని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకుని చూస్తున్నానా? ఇక్కడ అసలు ఎంత, ఇక్కడ చూడండి ఒకసారి.
మనుషుల్ని సంతోష పెట్టేవాడినైతే క్రీస్తు దాసున్నే కాదు నేను. ఓ, చాలా పెద్ద స్టేట్మెంట్. మనుషుల్ని సంతోష పెట్టాలనేదే నా తాపత్రయం, ప్రయాస అయితే నేను అసలు ఎవరి దాసుని కాదు. మరి ఎవరి దాసుని? ఇనేవే నాకు నేనే దాసుని. ఎందుకు? నేను మనుషుల దగ్గర మెప్పు కోరుకోవాలని వాళ్ళని సంతోష పెట్టాలని చూస్తున్నా. సో నాకు నేనే దాసున్నప్పుడు నేను దేవుడికి దాసుని కాదు ఇంకా. అంటే మనం మనుషుల్ని సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తున్నామా, దేవుని సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తున్నామా? మనుషులకు మనం భయపడుతున్నామా, దేవునికి భయపడుతున్నామా అనేది అసలు నిజంగా యథార్థంగా మన ఆత్మీయ స్థితి ఎట్లుందో అది చెప్తుంది అనమాట, చూపిస్తుంది. నిజంగా నువ్వు ఎవరికి దాసుడివి, నిజంగా నువ్వు ఎవరికి చెందిన వాడివి అనేది తెలియజేస్తుంది అన్నమాట. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాల్లో కూడా ఇదే విషయం ఉంటుంది. ఒకసారి చూడండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు. నా బోధ కపటమైనది కాదు, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వల్ల ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించి దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. కరెక్ట్. సో నువ్వు భయపడితే దేనికి భయపడాలి? నేను చేసే పనుల ద్వారా నేను దేవుణ్ణి సంతోష పెట్టలేకపోతున్నానేమోనని భయపడాలి. మనుషుల్ని సంతోష పెట్టలేకపోతున్నానేమో, వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెడుతున్నానేమో, అభ్యంతర పెడుతున్నామేమో నేను క్రీస్తుని ఒప్పుకోవడం ద్వారా అనేది మన భయము కాదు. మనుషులను బట్టి కాదు, దేవునికి మనము భయపడాలి. కాబట్టి నువ్వు సువార్త ప్రకటించేటప్పుడు అది మనుషుల్ని అభ్యంతర పెడతారా, అభ్యంతర పెట్టదా? ఖచ్చితంగా అభ్యంతర పెడుతుంది, వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. వాళ్ళ గర్వంతో నిండిన హృదయాన్ని ఏం చేస్తుంది? పిడిగుర్దులు గుద్దుతూ ఉంటుంది అనమాట సువార్త. అలా జరగకపోతే ఆశ్చర్యపడాలి మనం. అరే వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు, ఎవరిని ఎందుకు నొప్పించాలని మనము మనుషులకు భయపడి మనము యేసుక్రీస్తుని ఒప్పుకోవడం అనే పని చేయకుండా మానేద్దామా? వేషధారులు మానేస్తారు. నిజంగా దేవుని కార్యం వాళ్ళలో జరగలేదు, వాళ్ళు మారు మనసు పొందలేదు, ప్రభు పట్ల నిజమైన ప్రేమ వాళ్ళకు ఉన్నది కాబట్టి వాళ్ళు మానేస్తారు. అండర్ ప్రెషర్ దే డినై క్రైస్ట్. నిజంగా ఏమైనా అననుకూల పరిస్థితులు వచ్చినప్పుడు, హింస ఎదురైనప్పుడు, శ్రమ ఎదురైనప్పుడు యేసుక్రీస్తు నాకు అసలు సంబంధమే, ఆయన ఎవరో నేనెవరో అన్నట్టుగా ఉంటారనమాట. నిజంగా ఈ లోకంలో క్రీస్తుని ఎరిగినటువంటి వారిగా, ప్రకటించేవారిగా, ఒప్పుకునేవారిగా వారు ఉండరు. కానీ నువ్వు ఒకవేళ నిజంగా విశ్వాసమైతే మనుషులకు భయపడక దేవునికే భయపడుతూ శ్రమలో కూడా నీవు క్రీస్తును ప్రకటించేవాడిగా, ఒప్పుకునేవాడిగా నీవు ఉండాలి. సో మొదటిది మనం ఏం చేస్తాము? దేవుని కనుదృష్టి కింద మనమంతా ఉన్నామన్న స్పృహలో మనము జీవిస్తే అప్పుడు శ్రమలో సైతం మనము ఆయనని ఒప్పుకునే వారంగా ఉంటాం. రెండవది, మనుషులకు భయపడకుండా దేవునికే భయపడేవాడిగా నీవు ఉంటే అప్పుడు కూడా శ్రమలో సైతం నీవు క్రీస్తును ఒప్పుకునే వ్యక్తిగా నీవు ఉంటావు. ఇక 3, 4, 5 ఉన్నాయి. ఈ 3, 4, 5 ఏంటంటే యేసుక్రీస్తుని శ్రమలలో కూడా ఒప్పుకోవాలి అనంటే, అంగీకరించి ప్రకటించాలి అనంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు మళ్ళీ ఈ ముగ్గురు మనకు సహాయకరంగా ఉంటారు. వారి ముగ్గురు నుంచి కొన్ని ప్రోత్సాహకరమైన విషయాలు ఉన్నాయి. ఆ 3 చూస్తే మనం ముగించుకోవచ్చు. 5వ వచనంలో దేవునికి భయపడుడి అని చెప్పిన వెంటనే 6, 7 వచనాల్లో ఏం చెప్తున్నాడు? భయపడొద్దు అని అంటున్నాడు. చూసారా? 5వ వచనంలో ఏమన్నాడు? దేవుడికి భయపడుడి అని చెప్పి. 6, 7 వచనాలు ఏమన్నాడు చూడండి ఒకసారి. 6వ వచనం 7వ వచనం చదువుదామా? 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, ఆయనను వాటిలో ఒకటైన నువ్వు దేవుని ఎదుట మరువబడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడుకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. పిచ్చుకలు ఎంత తక్కువ విలువైనవి కదా, వాటి విలువ చాలా తక్కువ అని చెప్పడానికి అది. తర్వాత దాన్ని ఎవరితో కంపేర్ చేయడం? మళ్ళీ మనతో కంపేర్ చేస్తూ అనేక పిచ్చుల కంటే మీరు శ్రేష్ఠులు కారా అంటే, అయ్యో ఎందుకు, ఖచ్చితంగా మనం అనేక పిచ్చుల కంటే శ్రేష్ఠులమే. నీ తల వెంట్రుకలు అన్నీ కూడా ఏమైనాయి అంటాం? లెక్కింపబడి ఉన్నాయి. అంటే ఊరికే నిజంగా రికార్డ్స్ ఉన్నాయని కాదు కదా, హీఈస్ అవేర్ ఆఫ్ ఇట్, హీ నోస్ ఎవ్రీథింగ్. అంటే నీ విషయములో ప్రతి చిన్నదాని గురించి కూడా దేవునికి శ్రద్ధ ఉంది. హీస్ కన్సర్న్డ్ అబౌట్ యూ. ఆయన కేర్ గురించి, ఆయన కన్సర్న్ గురించి చెప్పేటువంటి మాట అది. ఆయన అనుమతించకుండా ఎవ్వరూ నీ పైన కనీసం వేలు కూడా వేయలేరు, నిన్ను తాకనైనా తాకలేరు. సో ఈ మాటలన్నీ ఏం చెప్తున్నాయి? దేవుని తండ్రి యొక్క, మన పరమ తండ్రి యొక్క సంరక్షణ ఎటువంటిదో మనకి జ్ఞాపకం చేస్తూ,
దాని పైన మనం నమ్మకం ఉంచగలిగితే అప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా మనం క్రీస్తును ఒప్పుకునే వారంగాను అంగీకరించే వారంగాను మనము ఉంటాము. సరే, దేవుడు ఏం చేస్తాడు? మన సమయం, మనకంటూ దేవుడు ఒక సమయం నిర్ణయించాడుగా చనిపోవడానికి. అప్పటి వరకు ఆయన ఏం చేస్తాడు? చక్కగా నిన్ను కాపాడుతాడు, భద్రపరుస్తాడు, సంరక్షిస్తూ ఉంటాడు. ఆయన సంరక్షణ పైన మనం నమ్మకం ఉంచాలి అని చెప్పుకుంటున్నాం. నీకు మరణాన్ని అనుమతించాడు అనుకో, చచ్చిపోతావు నువ్వు, అంతే కదా. చచ్చిపోవడాన్ని గురించి ఒక కీర్తనకారుడు ఒక అద్భుతమైన మాట నేను చాలాసేపు అక్కడ ఆగి దాన్ని మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉండిపోయాను. 116వ కీర్తన 15వ వచనం ఒకసారి చూడండి. 116వ కీర్తన 15వ వచనం. 116వ కీర్తన 15వ వచనం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. నువ్వు భక్తుడివా కాదో చూసుకో చాలు. మరణం వచ్చినా ఏం పర్వాలేదు. Precious in the sight of the Lord is the death of his holy ones, godly ones. కాబట్టి శ్రమలలో సైతం క్రీస్తును ఒప్పుకోవాలనంటే ముందేం చేయాలి? తండ్రి యొక్క సంరక్షణ పైన మనం నమ్మకం ఉంచాలి. ఆయన సంరక్షణ కింద మనం ఉన్నాము అన్న వాస్తవాన్ని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే భయపడొద్దు అని చెప్తున్నాడు కదా. భయపడొద్దు. మరి ఇందాక భయపడమని చెప్పాడు. ఎవరికి భయపడద్దు? ఎవరికి భయపడాలి? ఎవరికి భయపడొద్దు? మనుషులకు భయపడద్దు, పరిస్థితులకు భయపడద్దు, శ్రమలకు భయపడద్దు. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. దేవుడు నిన్ను సంరక్షించేవాడిగా ఉన్నాడు కనుక నువ్వు ఏ భయము లేకుండా ఏం చేయొచ్చు? ఈ లోకములో జీవించినంత వరకు శ్రమలలో సైతం క్రీస్తును ఒప్పుకొని ప్రకటించేవాడిగా నీవు ఉండవచ్చు. రెండవది, కుమారుని యొక్క వాగ్దానాల యందు నమ్మకం ఉంచాలి. ఏంటా వాగ్దానం? 8వ వచనంలో చూడండి. ఇందాక చదివాం మనం ఆల్రెడీ. మరియు నేను మీతో చెప్పినది ఏమనగా, నన్ను మనుషులు ఎదుట ఒప్పుకున్న వాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని. నువ్వు నన్ను ఒప్పుకుంటే నేను కూడా నిన్ను. మంచి ఒక గొప్ప వాగ్దానం కదా ఇది, ప్రామిస్. ప్రతి క్రైస్తవుడు ఆ మహిమాయుక్తమైన రోజు కోసం ఎదురు చూస్తూ జీవించాలి. ఒక రోజున నేను నా ప్రభు ఎదుట నిలబడతాను. నా గొప్ప నిరీక్షణ ఏంటంటే, నేను ఆయన ఎదుట నిలబడినప్పుడు ఆయన నాతో ఏం చెప్పాలి? బలా నమ్మకమైన మంచి దాసుడా నాతో అనాలి అనేది నా గొప్ప నిరీక్షణ. అలా ఆయన చేత అనిపించుకోవడం కోసం ఈ లోకంలో ఎన్ని శ్రమలైనా అనుభవించవచ్చు. ఆయన వాగ్దానం చేశాడు, ఈ లోకంలో ఆయన అంగీకరిస్తే అక్కడ నన్ను అంగీకరిస్తానని, అక్కడ నన్ను ఒప్పుకుంటానని అన్నాడు. దానికోసం నేనేం చేయొచ్చు? నా ప్రాణం కూడా. ఆయన మాట తప్పేవాడు కాదు. కాబట్టి ఆయన వాగ్దానం యందు మనము విశ్వాసం ఉంచాలి. మొదటి, తండ్రి యొక్క ప్రేమ సంరక్షణ యందు నమ్మకం ఉంచాలి. రెండవది, కుమారుని యొక్క వాగ్దానం యందు నమ్మకం ఉంచాలి. చివరిగా మూడవది, శ్రమలలో క్రీస్తును ఒప్పుకోవాలంటే పరిశుద్ధాత్మ పరిచర్య పైన ఆధారపడాలి. యేసుక్రీస్తును ఒప్పుకున్న వాళ్ళు, నమ్ముకునే వాళ్ళు, వాళ్ళందరి పరిస్థితి ఏమవుతుందో ఇంకొక హెచ్చరికిస్తూ 11, 12 చివరి వచనాలు చూడండి. వాళ్ళ పరిస్థితి ఏమవుతుందంట? వారి సమాజ మందిరముల పెద్దల యొద్దకును, అధిపతుల యొద్దకును, అధికారుల యొద్దకును మిమ్మల్ని తీసుకొని పోవునప్పుడు మీరు ఎలాగూ ఏమి ఉత్తరం ఇచ్చదమో, ఏమి మాట్లాడుతామో అని చింతింపకుడి. మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు. నేను ఎక్కువగా దేవుని స్తుతిస్తున్న విషయం ఏంటంటే, ఈ వచనాలు మీరు సందర్భంలో వినగలిగే అవకాశం, ధన్యత దేవుడు మనందరికి ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తున్నా. ఎందుకు? కాబట్టి ముందే ఇట్లా నాకులాగా ప్రిపేర్ అయ్యి రావడం అనేది పరిశుద్ధాత్మ కార్యాన్ని మీరు ఆటంకపరుస్తున్నారు. మీరు డైరెక్ట్ ఇక్కడ నిలబడండి అంతే. దేవుడు ఏం చేస్తుంటాడు? మీకు డైరెక్ట్ గా రెవల్యూషన్ ఇచ్చేస్తుంటాడు, మీరు మాట్లాడటమే. అది నిజంగా ఆత్మకార్యం అని దీన్ని వక్రీకరిస్తుంటారు. కానీ ఇక్కడ సందర్భం అదేనా? ఏంటి సందర్భం? నీ విశ్వాసాన్ని బట్టి అధికారుల ఎద్దుకు తీసుకొని వచ్చారు, శిక్షించబడటానికి, తీర్పు తీర్చబడడానికి తీసుకొని వచ్చి నిలబెట్టబడ్డారు. అప్పుడు క్రీస్తును ఒప్పుకోవాలి నువ్వు. అప్పుడు కూడా నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. ఎలా చెప్పాలి, ఏం మాట్లాడాలి, అవసరమైన తెలివి, బుద్ధి, వివేకము, జ్ఞానము తెలియదు చాలాసార్లు. అటువంటి సమయంలో నువ్వు పరిశుద్ధాత్మను వేడుకుంటే ఆయన నీకు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు.
శ్రమలలో సైతం క్రీస్తును నువ్వు ఒప్పుకోవాలంటే పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య పైన నువ్వు ఆధారపడాలి. చాలాసార్లు జరుగుతుంటుంది ఇట్లా కదా, సడన్ గా అప్పటికప్పుడు ఎవరో పరిచయం అవుతారు. ఏదో సందర్భంలో మనం సువార్త ప్రకటించాల్సి వస్తుంటుంది. ఎలా చెప్పాలో, ఎక్కడ మొదలు పెట్టాలో, ఏం చెప్పాలో అర్థం కాదు కొన్నిసార్లు. ప్రే ప్రే అండ్ సీక్ విజ్డమ్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. ఆయనను మీరు వేడుకుంటే ఆయన తప్పక మీకు జ్ఞాపకం చేస్తాడు, మంచి ఆలోచన అనుగ్రహిస్తాడు, మంచి మాటలు, పదాలు అనుగ్రహిస్తాడు, మీకు తప్పక సహాయం చేస్తాడు. 16వ శతాబ్దంలో ఇంగ్లాండ్ని హెన్రీ 7, ఎడ్వర్డ్ 6 అనే ఇద్దరు రాజులు పరిపాలించారు కొంతకాలం పాటు. ఆ ఇద్దరు రాజులు పరిపాలిస్తున్నంత కాలము థామస్ క్రాన్మర్ అనే వ్యక్తి ఆర్చ్ బిషప్ గా పనిచేస్తున్నాడు క్యాంటర్బరీ అనే ప్రాంతంలో. సో క్రాన్మర్ అనే పేరు గుర్తుపెట్టుకోండి, ఇన్ని పేర్లు మీకు కన్ఫ్యూజ్ అయిపోతుంది. క్రాన్మర్ అనే వ్యక్తి ఆర్చ్ బిషప్ గా ఒక ప్రాంతంలో, ఇంగ్లాండ్ లో ఒక ప్రాంతంలో పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఒక ఇద్దరు రాజులు పరిపాలించినంత కాలంలో ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బ్లడీ మేరీ అనే ఆమె పరిపాలించడం మొదలుపెట్టింది. ఆమెను అట్లా ఎందుకంటారనే చరిత్ర మీరు తర్వాత చదువుకోండి, ఇప్పుడు మన పాయింట్ అది కాదు కదా. సో బ్లడీ మేరీ అనే ఆమె పరిపాలించడం మొదలు పెట్టంగానే క్రాన్మర్ యాక్చువల్ గా రోమన్ క్యాథలిక్ చర్చ్ చేస్తున్నటువంటి బోధలకు వ్యతిరేకంగా, అది అబద్ధ బోధ, అది దుర్బోధ అని రోమన్ క్యాథలిక్ వ్యవస్థను ఖండిస్తూ వాక్యం చెప్పేటువంటి నిజమైన సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ బ్లడీ మేరీ ఏం చేసింది, అక్కడున్న రోమన్ క్యాథలిక్ చర్చ్ అధికారులు వాళ్ళందరి ద్వారా అతన్ని శిక్షించడానికి, చంపేయడానికి ఒక ఆజ్ఞ జారీ చేసింది అనమాట. సరే, అతను చంపబడక ముందు, క్రాన్మర్ ఇంకా చంపబడక ముందే అతను ఏం చేస్తారంటే ఆక్స్ఫర్డ్ దగ్గర ఇలాగే లాటిమర్ రిడ్లీ అనే ఇద్దరు సజీవంగా కాల్చబడేటువంటి ఆ కార్యక్రమం కూడా అక్కడ జరుగుతుంటే ఈ క్రాన్మర్ని ఏం చేస్తారు వీళ్ళు, అక్కడ తీసుకొని పోయి వాళ్ళిద్దరిని సజీవంగా ఎట్లా కాల్చి చంపుతున్నారో చూపిస్తారనమాట. ఇతనికి ఇష్టం లేదు, బలవంతంగా తీసుకెళ్లి చూపిస్తారు. క్రాన్మర్ వాళ్ళందరూ అగ్ని కాలుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా అరుస్తున్నారో, ఎట్లా వేదన పడుతున్నారో, ఎట్లా ఎంత బాధపడుతున్నారో అదంతా చూసి ఇతను కూడా భయం పట్టుకుంది, మరణ భయం అనమాట. అమ్మో నేను కూడా ఇట్లా కాలిపోతానేమో, నన్ను కూడా ఇట్లానే కాల్చేస్తామన్నారు కదా అని భయపడతాడు. భయపడి అతను ఏ వాక్యానుసారమైన సిద్ధాంతాలను అయితే నమ్మి బోధించాడో వాటి విషయంలో ఐ రికాంట్, నేనేం చేస్తున్నాను, నేను నా మనసు మార్చుకున్నాను. ఇప్పుడు రోమన్ కాథలిక్ చర్చ్ బోధించే ట్రాన్స్ సబ్స్టాన్షియేషన్ అంటే ఈ ప్రభు బల్ల శరీర ఇవన్నీ కదా, ప్రభు బల్ల రొట్టె ద్రాక్షరసాలు, ఇవి మనం ప్రార్థనాపూర్వకంగా తీసుకునే టైంకి నిజంగానే ఆయన శరీర రక్తాలుగా మారిపోతాయి, రూపాంతరం చెందిపోతాయి అని చెప్పే ఒక పెద్ద అబద్ధ బోధ అనమాట. అది కూడా వాక్యానుసారమే అని ఒప్పేసుకుని కాగితాల మీద సంతకం చేస్తాడు. ఎందుకు, శిక్ష నుంచి తప్పించుకోవడానికి. అయినా రోమన్ కాథలిక్ చర్చ్ వాళ్ళు ఏం చేస్తారు, చంపాల్సిందే అని వాళ్ళు పట్టుబట్టి చంపడానికే నిశ్చయించుకున్నారు. తర్వాత లోపల ఆయనలో దేవుడు ఎట్లాంటి కార్యం చేశాడో మనకు తెలియదు. చంపబడే ముందు సంఘం ఎదుట ఆయన హాజరుపరచబడతాడు ఇంకొకసారి. అతని విశ్వాసాన్ని మరొకసారి సంఘం ఎదుట అందరి ముందు చెప్పించడం కోసము మరొకసారి హాజరుపరచబడితే వాళ్ళందరూ ఆశ్చర్యపోయే విధంగా పోపు క్రీస్తు విరోధి, హీజ్ యాంటీ క్రైస్ట్, ఈ ట్రాన్స్ సబ్స్టాన్షియేషన్ లాంటి ఇవన్నీ అబద్ధ బోధలు, దుర్బోధలు, నేను ఇదివరకు రికంట్ అయినాను కదా, అది అబద్ధము, నేను ఏదైతే వాక్యంలోని సత్యమని బోధించానో అదే సత్యము అని ప్రకటించగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ గట్టిగా కేకలు వేస్తుంటారు, ఇతన్ని కాల్చి చంపేయండి అని కేకలు వేస్తుంటే క్రాన్మర్ మాత్రం నిర్మలమైన మనస్సాక్షితో, నిమ్మలమైనటువంటి ఆత్మ కలిగి వాళ్ళందరి గుండా నడిపించుకుంటూ ఆ కాల్చి చంపివేయబడడానికి కొనుక్కోబడతాడు. ఆ కట్టెలకు కట్టేస్తాడు, కింద కట్టెలకు మంట పెడతారు. ఆ మంటలు కాలుతూ ఉన్నప్పుడు అతను తన కుడి హస్తాన్ని ఇట్లా ముందుకు చాపి తన చేతిని తానే కాల్చుకుంటూ దేవుని వాక్యానికి, దేవునికి వ్యతిరేకంగా అబద్ధ బోధనను అనుమతిస్తూ సంతకం చేసిన చెయ్యి ఇదే కదా, ఇది ఎంత అయోగ్యమైనదో కదా అని దాన్ని ముందు కాల్చి తర్వాత రెండో హస్తాన్ని కూడా దేవుని వైపుకు, పరలోకం వైపు, ఆకాశం వైపుకి ఎత్తి చూపించి ప్రార్థన చేస్తూ అతను చనిపోతాడు అనమాట. ఈ రోజుల్లో మనలో ఎవ్వరము ఇటువంటి మరణాన్ని పొందేటువంటి పరిస్థితులు మనకి ఎక్కడా లేవు కదా. ఎటువంటి శ్రమ హింస వచ్చినా సరే క్రీస్తును ఒప్పుకునే వారముగా మనము ఉండాలి.
మహిమతో ప్రభుతో కూడా ఉండే ఆ భాగ్యంతో పోలిస్తే ఈ శ్రమలు, ఈ హింసలు, మరణమైనా సరే అవేవి ఎన్నతగినవి కావు. మన పాపములను సిలువలో మోసిన మన ప్రియ రక్షకుని మనము ధైర్యముగా అందరి ముందు ఒప్పుకునే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. మొదటిగా వేషధారణ అనే పాపమును బట్టి మనం అందరము, దానిలో ఉన్న వారందరూ బయటికి రావాలి. నిజమైన పశ్చాత్తాపం, మారు మనసు కలిగి యేసు ప్రభు వైపు తిరగాలి. అలాగే ఈ లోకములో ఆయనను మనం ఒప్పుకునే వారముగా, ఆయన గురించి ప్రకటించే వారముగా, శ్రమలలో సైతం ఆయనని ప్రకటించే వారముగా మనం అందరము ఉండే కృపను దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం.